అప్పుడు దేవుడి యొక్క సమాధానం అతని వద్దకు వచ్చింది. నీ యథార్థత దేవుని నీ వైపునకు తిప్పేదిగా ఉంటుంది. నీవు సత్యముగా ప్రవర్తించేటువంటి ప్రవర్తన దేవుని దృష్టిని ఆకర్షిస్తుంది. నీవు దేవుని దృష్టికి న్యాయంగా నడుచుకున్నప్పుడు, ఆయన సన్నిధికి అనుకూలంగా నడుచుకుంటూ ఉన్నప్పుడు ఆయన యొక్క సమాధానము సత్యము నీ వద్దకు తిరిగి వస్తుంది. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఈ రాత్రి వేళ నీవు నేను చేసేటువంటి ప్రార్థన యథార్థ హృదయంతో ఉన్నట్లయితే, సత్యాన్ని అనుసరించి మనం నడుచుకుంటూ ఉన్నట్లయితే, దేవుని దృష్టికి మాత్రమే అనుకూలంగా నడుచుకునే వారమైతే మనం చేసే ప్రార్థన కూడా దేవుని సన్నిధికి చేరుతుంది. దేవుని సన్నిధికి ప్రార్థన చేరిన తర్వాత దేవుడు మౌనంగా ఉండేవాడు కాడు. తప్పకుండా నీకు నాకు సమాధానాన్ని పంపిస్తాడు. అదే దేవుడు హిజ్కియా గారికి సమాధానం పంపించి ఏం చెప్పారంటే, అయ్యో నువ్వు మరణం అవుతావు అని చెప్పాను, కానీ నువ్వు నిజంగానే యథార్థంగా నా పట్ల నడుచుకున్నావు నాయనా, కాబట్టి నీ ఆయుష్యాన్ని 15 సంవత్సరాలు హెచ్చిస్తున్నానని దేవుడు సెలవిచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.